వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, మనం 1 minute స్కాల్పింగ్ చేసేటప్పుడు మార్నింగ్ ట్రేడ్లో మ్యాక్సిమం 10 లోపు 9:15 మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 10 లోపు మనకి ఏ విధంగా ట్రేడ్స్ ప్లేస్ చేస్తాం. అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్లో 8 to 9 ట్రేడ్స్ అండి. అంటే అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ తీసుకుంటే 10 డేస్లోని ఈచ్ డే 1 ట్రేడ్ చొప్పున తీసుకుంటే మ్యాక్సిమం 8 to 9 ట్రేడ్స్ అనేది ఏ విధంగా సక్సెస్ అనేది సాధించగలం అనేది ఈ వీడియోలో నేను ప్రీవియస్ డేటాను బేస్ చేసుకొని నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతున్నానండి. అంతకంటే ముందు ఏంటంటే, రేపటి యొక్క సప్లై డిమాండ్ లెవెల్స్ ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ గురించి నేను డిస్కస్ చేస్తానండి ఈ వీడియోలో. మనకు మెయిన్ సపోర్టెడ్ ఏరియా అండి, మెయిన్ డిమాండ్ ఏరియా ఈ లెవెల్ అండి, 24,000 నుంచి 24,020 ఉంది చూసారా. ఇది టోటల్ గ్రీన్ ఏరియా ఏదైతే ఉందో అది టోటలీ డిమాండ్ ఏరియా. మీకు బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు కూడా కింద నుంచి మార్కెట్ ఈ కింద నుంచి 23,950 ఆ 960 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు కూడా 24,020 క్రాస్ ఓవర్ చేస్తుంటే కనుక ఆల్మోస్ట్ మనం 24,120 వరకు కూడా ఇక్కడ వరకు కూడా ఉండొచ్చు అండి. మ్యాక్సిమం 24,120 వరకు ఉండొచ్చు. అంటే ఇక్కడ చిన్న సైడ్ వేస్ కింద ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 24,120 140 మధ్యలో మనకు క్లోజ్ అవుతుందండి మార్కెట్. అట్ ద సేమ్ టైం ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే మేజర్ లెవెల్ అండ్ మేజర్ సప్లై ఏరియా వచ్చేసరికి 24,240 230 to 250 నియర్లీ ఈ ఏరియాస్లో మనకి టోటల్ సప్లై ఏరియా కింద మనం ట్రీట్ చేయొచ్చండి. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే 24,300 మనకి టోటల్ డిమాండ్ ఏరియా కింద మనం మాట్లాడుకోవచ్చండి. ఇఫ్ ఇన్ కేస్ 24,000 డౌన్కి బ్రేక్ చేస్తే మార్కెట్ లెవెల్స్లో మనం చూసినట్లయితే మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ మనకు క్లోజ్ అయింది 24,052. ఇన్ కేస్ 24,000 బ్రేక్ చేస్తే గట్టిగాను 24,920 to 940 అనేది టోటల్ ఇక్కడ ఇది ఒక సపోర్టెడ్ కింద మనకి ఫామ్ అవుతుందండి. ఇది ఒక డిమాండ్ ఏరియా అండి, ఇది ఒక డిమాండ్. ఇది కూడా బ్రేక్ చేసినట్లయితే 23,820 దగ్గర వరకు కూడా లెవెల్ ఉంటుందండి. 920 నుంచి 820 లెవెల్ వరకు కూడా మనం ట్రేడ్స్ ప్లే చేయొచ్చు. అంటే ఇక్కడికి మనకి ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు ట్రేడ్ని. ఈ విధంగా మనం డిస్కస్ చేస్తామండి. 23,820 ఇక్కడ మనకి ఓకే. అయితే 1 minute స్కాల్పింగ్లో మనం డిస్కస్ చేసుకునే ముందు ఒక్కసారి సెన్సెక్స్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూడండి. సెన్సెక్స్ ఈరోజు మార్కెట్ క్లోజింగ్ వచ్చేసరికి 77,037 దగ్గర మార్కెట్ క్లోజ్ అయిందండి. ఓకే. అయితే టోటల్ మేజర్ డిమాండ్ ఏరియా వచ్చేసరికి మనకి ఇక్కడ 76,900 to 850 ఈ లెవెల్ బ్రేక్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మరలా 76,600 వరకు కూడా వెళ్తుంది. అంటే నియర్లీ 200 to 300 పాయింట్స్ ఇక్కడ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది కూడా 76,600 కూడా బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ 76,300 నుంచి 100 వరకు కూడా డౌన్కి మనకి రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ సెన్సెక్స్ లెవెల్స్ ఇది ఈ విధంగా డౌన్కి వెళ్తుంది. అయితే దీని యొక్క దీని యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ అది మనం ట్రీట్ చేసినట్లయితే ఇక్కడ మేజర్ సపోర్ట్ 77,000 మనకి మేజర్గా ఒక లెవెల్ ఫామ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ లెవెల్ని బేస్ చేసుకొని మేజర్గా పైకి వెళ్తున్నప్పుడు మార్కెట్ ఒక 600 పాయింట్స్ అంటే నియర్లీ ఈ పింక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు కూడా మనం 77,700 to 77,800. అయితే మార్కెట్ డైరెక్ట్గా మూవ్ అవ్వదండి. డైరెక్ట్గా ఈ విధంగా మూవ్ అవ్వదు. కొన్ని సైడ్ వేస్ కింద క్రియేట్ అవుతూ మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయండి. మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ విధంగా మనకి సెన్సెక్స్లో లెవెల్స్ కూడా 78,400 to 500 ఈ లెవెల్ వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. 400 to 500 వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను నిఫ్టీలోని 10 to 20 పాయింట్స్ ఆర్ 1 minute స్కాల్పింగ్లో ఏ విధంగా మనకి మార్కెట్లో వ్యూ ఉంటుంది అని మీకు చాలా క్లియర్గా చెప్తానండి, లెవెల్స్ బేస్ చేసుకొని. అయితే ఇండికేటర్స్ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఇది టోటలీ మనకి CRT TVS కాన్సెప్ట్ అండి. CRT TVS కాన్సెప్ట్ అండ్ ICT స్మార్ట్ కాన్సెప్ట్స్ కూడా అన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. అయితే దీంట్లో నాకు కావాల్సిన ఏదైతే ఉన్నా అవి మాత్రమే నేను యూజ్ చేసుకుంటానండి. అవి మాత్రమే యూజ్ చేసుకొని నేను ట్రేడ్ చెక్ చేసుకుంటుంటాను. సో ఇక్కడ డాష్ బోర్డ్ అయితే నేను క్లోజ్ చేస్తున్నానండి. ఈ డాష్ బోర్డు నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మార్కెట్లో
ఓకే, ఇప్పుడు 1 minute స్కాల్పింగ్ డిస్కస్ చేసుకున్న ముందు ఈ ఎల్లో బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఓపెన్ హై వచ్చేసరికి ఓపెన్ లో గురించి ఇది డిస్కస్ చేస్తుందండి. ఓపెన్ క్యాండిల్ ఏదైతే ఉందో హై 24,118 అండి, అండ్ లో క్యాండిల్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 50 లెవెల్లో లో క్యాండిల్ ఉంది. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి వ్యూ అర్థం చేసుకునే ముందు. అది నేను 1 minute స్కాల్పింగ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు 1 minute స్కాల్పింగ్లో నియర్లీ ఒక 10 days బ్యాక్కి వెళ్ళి రీటెస్ట్ చేద్దాం, ఏ విధంగా ఉంటుంది, ట్రేడ్స్ ఏ విధంగా సక్సెస్ అవుతాయి. ఈ సప్లై డిమాండ్ ఏరియాస్ అన్నీ కూడా నేను క్లోజ్ చేస్తానండి డాష్బోర్డ్తో సైతం. జస్ట్ నేను ఇవి మార్కెట్లో ముందుగా అనాలిసిస్ చేసుకునే ముందు ఇవన్నీ ఆన్ చేసుకొని ట్రేడ్ చేస్తాం. అయితే మార్కెట్లో ఇవన్నీ కూడా స్టార్టింగ్లో అయితే ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను ఆ డాష్బోర్డ్ని క్లోజ్ చేసి మీకు డిస్కస్ చేస్తానండి. అది జూలై 23rd నుంచి చెక్ చేద్దామండి, జూన్ 23rd నుంచి చెక్ చేద్దాం 1 minute స్కాల్పింగ్. నేను 1 minute స్కాల్పింగ్ 9:15 to 10 మధ్యలో ఏ విధంగా ట్రేడ్స్ వస్తాయి మనకి, అది దాని గురించి డిస్కస్ చేయబోతున్నానండి. అట్ ద సేమ్ టైం మిడ్ టైంలో చూసుకునేటప్పుడు ఇంకో స్ట్రాటజీ యూజ్ చేస్తాం. ఇంకో స్ట్రాటజీ అంటే ఇంకో ప్లాన్ అనేది యూజ్ చేస్తాం మనం. ఆ ప్లాన్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ డిస్కస్ చేస్తాను. మేబీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అది ఒకసారి చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది ఇక్కడ మీకు ఈ ఒరిజినల్ క్యాండిల్స్ అనేవి అందరికీ తెలిసిందే. గ్రీన్ క్యాండిల్స్ అండ్ రెడ్ క్యాండిల్స్ అనేవి ఇవి నేను ఏమీ మార్చలేదండి, ఇవన్నీ కూడా నేను మార్చలేదు. ఇది June 23rd మంగళవారం నాడు. ఓకే, అయితే ఇక్కడ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయ్యిందండి. 24,080 నుంచి కూడా 24,056 అంటే నీళ్ళు ఒక చిన్న గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. అండ్ 24,000 ఇది ఇక్కడ డౌన్కి 24,040 వరకు వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళటం జరిగింది. అయితే దీని ఓపెన్ అండ్ హై అండ్ లో రేంజ్ చూసినట్లయితే 24,081 నుంచి 24,052. అయితే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ మార్కెట్లో ఒక ఇక్కడ ఈ 3 types ఆఫ్ హైక్నసీ ఉంటుంది మనకి. 3 types ఆఫ్ హైక్నసీ. ఎక్కడ 2 హైక్నసీ మనకి సపోర్ట్ చేసినా మీరు అక్కడ 90% మనం ట్రేడ్ తీసుకోవచ్చండి. మ్యాక్సిమం ఒక చిన్న స్టాప్ లాస్ పక్క క్యాండిల్ కానీ ఆ పక్క క్యాండిల్ కానీ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం, ట్రేడ్ తీసుకోవచ్చు. మీకు నేను మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఇవి ఒరిజినల్ క్యాండిల్స్, ఇవన్నీ ఒరిజినల్ క్యాండిల్స్. అట్ ద సేమ్ టైం మనకి 3 types ఆఫ్ ఏకనాశీలు 2 ఐకనాశి అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో బ్రైట్గా లైట్ కలర్స్లో ఇక్కడ చూడండి. లైట్ కలర్స్లో ఎల్లో అండ్ గ్రీన్ అండ్ స్కై బ్లూ. ఓకే, ఇవి ఎప్పుడైతే మనకు ఫేమ్ అవుతున్నాయో అట్ ద సేమ్ టైం ఈ ప్లస్ మార్క్ అండ్ దిస్ ఇస్ ద VWAP లైన్. ఇవి